Hello friends, welcome to GK's Daily Market Analysis Show and greetings to you all. Friends, few days back ఇథనాల్ ప్రైసెస్ ను గవర్నమెంట్ పెంచిందండి. దీంతో ఆ స్టాక్స్ లో మంచి ర్యాలీ వచ్చింది. మన డైలీ మార్కెట్ అనాలిసిస్ రిపోర్ట్ చూసుకొని మనం ఇథనాల్ స్టాక్స్ మీదకి మూవ్ అవుదాం. ఈ రోజు విషయాలు చూస్తే మార్కెట్ లో నెగటివ్ గా క్లోజ్ అయినాయి. నిఫ్టీ 50 ఇండెక్స్ 121 పాయింట్స్ నష్టపోయి ఫైనల్ గా 23,361 దగ్గర క్లోజ్ అయింది. ఇటు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కూడా 319 పాయింట్స్ నెగిటివ్ తో 77,186 దగ్గర క్లోజ్ అయింది. ఈ రోజు సెక్టార్ రిపోర్ట్ చూస్తే ఎనర్జీ సెక్టార్ 3% డౌన్ అయింది. మెటల్ సెక్టార్ 1.73, ఎఫ్ఎంసీజీ కూడా 1.67%, పిఎస్యు బ్యాంక్స్ 1.6 అండ్ బ్యాంక్స్ 0.6%, మీడియా రియాలిటీలు కూడా తగ్గినాయి. ఇటు ఐటీ సెక్టర్ మాత్రం 0.68% పెరిగింది. ఫార్మా సెక్టర్ 0.13%, ఆటో సెక్టర్ 0.09% పెరిగినాయి. స్మాల్ క్యాప్ లో కూడా ఈ రోజు మనం నెగిటివ్ చూసాం. 1.77% తగ్గింది. మిడ్ క్యాప్ కూడా 0.89% తగ్గింది. ఇటు ఇండియా విక్స్ 19.61 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ రోజు మన మార్కెట్ లో నెగిటివ్ గా ట్రేడ్ అవడానికి ప్రధానమైన కారణాలు కనుక ఒకసారి చెక్ చేస్తే కెనడా, మెక్సికో అండ్ చైనా మీద యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇంపోజ్ చేసిన ట్రేడ్ టారిఫ్లు ఒకటైతే, ఆఫ్టర్నూన్ యూరోపియన్ మార్కెట్స్ నెగిటివ్ గా ట్రేడ్ అవటం, యూఎస్డీ తో రూపీ బలహీనంగా ట్రేడ్ అవటం, డాలర్ ఇండెక్స్ పెరగటం, క్రూడ్ ఆయిల్ పెరుగుదల వంటి అంశాలు ప్రధానంగా చెప్పుకోవచ్చు. లాస్ట్ మంత్ జనవరికి జిఎస్టీ కలెక్షన్స్ అబ్జర్వ్ చేస్తే 1.96 lakhs crores కనపడింది. ఇయర్ ఆన్ ఇయర్ చూస్తే 12.3% పెరుగుదల కనిపించింది. అదేవిధంగా మన మెయిన్ ఇంటర్నేషనల్ మార్కెట్ చెక్ లో చూస్తే యూఎస్ ఐఎన్ఆర్ 87.16 దగ్గర ట్రేడ్ అవుతుంది. డాలర్ ఇండెక్స్ 109.26 దగ్గర ట్రేడ్ అవుతుంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ $77 దగ్గర ట్రేడ్ అవుతుంది. యుఎస్ 10 years బాండ్ ఈల్డ్ అయితే 4.53 దగ్గర ట్రేడ్ అవుతుంది. మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రూడ్ ఆయిల్, డాలరు అండ్ బాండ్ ఈల్డ్స్ కొంచెం తగ్గితే మన మార్కెట్లకి పాజిటివ్ గా ఉండే అవకాశం ఉంది. ఇవి ఏ మాత్రం పెరుగుతున్నా మన మార్కెట్ లో స్టిల్ ఎఫ్ఐఎస్ సెల్ చేసే అవకాశాలు అయితే ఎక్కువ కనపడుతున్నాయి. నౌ వి విల్ మూవ్ టు స్టాక్ అండ్ న్యూస్. మొదటిగా ఈ రోజు ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ Q3 రిజల్ట్స్ ని పోస్ట్ చేయడం జరిగింది. నెట్ ప్రాఫిట్ 161 crores, ఇయర్ ఆన్ ఇయర్ చూస్తే 2.2% పెరిగింది. స్టాక్ అయితే ఈ రోజు 3.12% తగ్గి 3076 దగ్గర క్లోజ్ అయింది. నెక్స్ట్ స్టాక్ దివీస్ ల్యాబ్ అండి, మనందరికీ సుపరిచితమైన కంపెనీ. Q3 రిజల్ట్స్ ని పోస్ట్ చేయడం జరిగింది. ఇయర్ ఆన్ ఇయర్ చూస్తే నెట్ ప్రాఫిట్ 64.5% పెరిగింది. రెవెన్యూ 25% పెరిగింది. ఎబిటా 52% పెరిగింది. ఎబిటా మార్జిన్స్ కూడా క్లియర్ గా చాలా బాగున్నాయి. 32% వర్సెస్ 26.4. రిమార్కబుల్ పెర్ఫార్మెన్స్ అయితే డెలివరీ చేసింది. స్టాక్ అయితే ఈ రోజు మంచి ర్యాలీ కనపడింది. 5.9% పెరిగి 5950 దగ్గర క్లోజ్ అయింది. నెక్స్ట్ స్టాక్ ధనుక అగ్రిటెక్ అండి, Q3 రిజల్ట్స్ ని పోస్ట్ చేయడం జరిగింది. ఇయర్ ఆన్ ఇయర్ చూస్తే రెవెన్యూ 10.4% పెరుగుదల కనిపించింది. ఎబిటా అయితే 6.2% పెరిగింది. ఎబిటా మార్జిన్ 17% గా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ 17.6% ఉంది. నెట్ ప్రాఫిట్ అయితే 21.3% పెరిగింది. ఓవరాల్ గా ఓకే అనిపించింది. బట్ టుడే స్టాక్ న్యూట్రల్ గా క్లోజ్ అయ్యి 1395 దగ్గర క్లోజ్ అయింది. నెక్స్ట్ స్టాక్ కళ్యాణి స్టీల్స్ అండి, Q3 రిజల్ట్స్ ని పోస్ట్ చేయడం జరిగింది. నెగిటివ్ రిజల్ట్స్ ని డిక్లేర్ చేసింది. రెవెన్యూ అయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ 1.7% తగ్గింది. అదేవిధంగా ఎబిటా 13.4% తగ్గింది. నెట్ ప్రాఫిట్ కూడా 17.1% క్వార్టర్ ఆన్ క్వార్టర్ తగ్గింది. స్టాక్ అయితే ఈ రోజు 7% తగ్గి 810 లో క్లోజ్ అయింది. టుడేస్ అవర్ ఫైనల్ స్టాక్ ఇన్ న్యూస్ ప్రోగ్రామ్ 200 crores విలువైన ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ కాంట్రాక్ట్ ను ఇంజనీర్స్ ఇండియా పొందింది. బట్ స్టాక్ మాత్రం 3.48% తగ్గి 162.60 దగ్గర క్లోజ్ అయింది. నెక్స్ట్ వి విల్ మూవ్ టు ఇండెక్స్ లెవెల్స్. ఈ రోజు క్లోజ్ అయిన లెవెల్స్ ని బట్టి రేపటికి 4th February 2025 కి నిఫ్టీ స్పాట్ లెవెల్స్ చూస్తే పైవోట్ లెవెల్ 23,321, సపోర్ట్ 1 2 3 చూస్తే 23,261, 23,162 అండ్ సపోర్ట్ 23,000 దగ్గర ఉంది. రెసిస్టెన్స్ చూస్తే 23,420 అండ్ రెసిస్టెన్స్ 2 23,480 అండ్ రెసిస్టెన్స్ 3 23,639 గా ఉన్నాయండి. నౌ లెట్స్ మూవ్ టు అవర్ స్పెషల్ ప్రోగ్రామ్ జీకే ఇన్సైట్స్. ఫ్యూ డేస్ నుండి ఇథనాల్ స్టాక్స్ లో మంచి పాజిటివ్ మూవ్మెంట్ అయితే వచ్చిందండి. ఇథనాల్ ప్రైసెస్ ను లీటర్ కు 56 రూపీస్ 58 రూపీస్ నుండి 57 రూపీస్ 97 కు పెంచుతూ గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది. దీంతో ఈ సెగ్మెంట్ లో ఈ స్టాక్స్ లో మంచి ర్యాలీ వచ్చింది. ఈ సెగ్మెంట్ లో ఉన్న ద బెస్ట్ 5 స్టాక్స్ యొక్క మెయిన్ ఫండమెంటల్ డేటా కార్డ్ ని ఒకసారి వెరిఫై చేద్దాం. మొదటి స్టాక్ బలరాంపూర్ చిన్ని అండి, కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు 465 దగ్గర ట్రేడ్ అవుతుంది. మ్యూచువల్ ఫండ్ వారికి 26.5% హోల్డింగ్ కలిగి ఉన్నారు. బుక్ వాల్యూ అయితే 176 రూపీస్, రిటర్న్ ఆన్ ఈక్విటీ 13.82, డివిడెండ్ ఈల్డ్ అయితే 0.65% ఉంది. ఇంట్రెన్సిక్ వాల్యూ 233 రూపీస్ ఉంది. కంపెనీకి డెట్ 604 crores ఉంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 12.5% ఉంది. ఈ స్టాక్ 52 వీక్స్ నుండి 32.9% తగ్గింది. నెక్స్ట్ స్టాక్ గ్లోబల్ స్పిరిట్ అండి, కరెంట్ మార్కెట్ లో 958 దగ్గర ట్రేడ్ అవుతుంటే మ్యూచువల్ ఫండ్ వారు 5.31% హోల్డింగ్ చేస్తున్నారు. బుక్ వాల్యూ అయితే 340 రూపీస్, రిటర్న్ ఆన్ ఈక్విటీ 10.4%, డివిడెండ్ ఈల్డ్ 0.37% ఉంది. ఇంట్రెన్సిక్ వాల్యూ 732 రూపీస్ ఉంది. డెట్ అయితే 416 crores ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 5.45% ఉంది. 52 వీక్స్ అయి నుండి ఈ స్టాక్ 30.3% తగ్గిందండి. నెక్స్ట్ స్టాక్ రెనికా షుగర్, ఈ మ్యూచువల్ ఫండ్స్ వారు 10.1% హోల్డ్ చేస్తున్నారు. బుక్ వాల్యూ అయితే -7.44, రిటర్న్ ఆన్ ఈక్విటీ, డివిడెండ్ ఈల్డ్, ఇంట్రెన్సిక్ వాల్యూ ఆఫ్ కోర్స్ మైనస్ బుక్ వాల్యూ కదా. డెట్ అయితే చాలా ఎక్కువ ఉందండి,
5610 crores ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 6.29% ఉంటే ఈ స్టాక్ 52 వీక్స్ అయినండి 35.5% తగ్గింది. నెక్స్ట్ స్టాక్ పెక్కడాలి అగ్రి ఉండి 817 దగ్గర ట్రేడ్ అవుతుంది. మ్యూచువల్ ఫండ్స్ వారు జస్ట్ 0.01% ఉంది. బుక్ వాల్యూ 63 రూపీస్ 90 పైసా ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 30.6 ఉంది. డివిడెండ్ ఈల్డ్ లేదండి. ఇంట్రెన్సిక్ వాల్యూ 212 రూపీస్. డెట్ అయితే 209 crores ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 20.7% ఉంది. 52 వీక్స్ అయినండి ఈ స్టాక్ 19.9% తగ్గింది. ఫైనల్ స్టాక్స్ టుడేస్ అవర్ ఎథనాల్ స్టాక్స్ లో అండి అసోసియేటెడ్ ఆల్కహాల్ బ్రేవరీస్ లిమిటెడ్ అండి కరెంట్ మార్కెట్ లో 1447 దగ్గర ట్రేడ్ అవుతుంది. మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్ అయితే దీనిలో ఏం లేదండి. బుక్ వాల్యూ 236 రూపీస్. రిటర్న్ ఆన్ ఈక్విటీ 12.9% ఉంది. డివిడెండ్ ఈల్డ్ 0.14% ఉంది. ఇంట్రెన్సిక్ వాల్యూ 875 రూపీస్. డెట్ 91.1 crore ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 10.3% ఉంది. 52 వీక్స్ నుండి ఈ స్టాక్ 3.29% తగ్గింది. జనరల్ గా ఇవన్నీ ఇథనాల్ బేస్డ్ షుగర్ బేస్డ్ స్టాక్స్ కదండి. గవర్నమెంట్ డెసిషన్స్ కొంచెం ఒకసారి వైల్డ్ గా ఉంటాయి, ఫేవర్ గా ఉంటాయి, నెగిటివ్ గా ఉంటాయి, చాలా కేర్ఫుల్ గా హై వాలటాలిటీ ఉంటాయి. కాబట్టి ఈ స్టాక్స్ విషయంలో కొంచెం మనం కేర్ఫుల్ గా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందండి. సో బీ కేర్ఫుల్ విత్ ఇథనాల్ స్టాక్స్. ఇది ఈ రోజు మన ఇథనాల్ బేస్డ్ స్టాక్స్ రిపోర్ట్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. యువర్ జీకే.